ఖమ్మం జిల్లా శాసన మండలి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాల సంఖ్య 332లో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ వైరాలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో నిలవగా ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం కొంత మందకొడిగా సాగినప్పటికీ 11 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులు బారులు తీరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 123,981 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక కావటం, ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ సరళిపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఉదయం 8 గంటల నుంచి అయితే ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 1,23,963 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకునేది ఇప్పటికే బాలు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి 83,897 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి ఇక్కడ బాలు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకు కొంత మందకొడిగా సాగినప్పటికీ 10 గంటల తర్వాత మాత్రం క్రమంగా కూడా ఓటర్లు అయితే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 118 కేంద్రాలను అయితే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బందితో పాటు పటిష్ట బందోబస్తు నడుమ అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా అధికారులు కూడా ప్రత్యేక పర్యవేక్షణలు మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అంటే అధికారులు కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ నేపథ్యంలోనే ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. జిల్లాకు సంబంధించినటువంటి అదేవిధంగా పట్టభద్రులందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేశారో ఆ దిశగా కూడా వారికి అవగాహన కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఏదైతే 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కొంత మందకోడిగా సాగినప్పటికీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 10 గంటల తర్వాత ఇప్పటికే 10.39% పోలింగ్ కూడా నమోదైనట్లయితే అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పోలింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ వారి దంపతులతో కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇక పట్టభద్రులు కూడా ఉదయం నుంచి కూడా కొంత మందకొడిగా వచ్చినప్పటికీ ఇప్పటికి మొత్తం బారులు తీరుల పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్ చూస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఇక జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా జిల్లా కేంద్రంలో 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు సంబంధించినటువంటి పటిష్టమైన బందోబస్తు నడుమ మాత్రం పోలింగ్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒక్కొక్కరిని నిశ్చితంగా పరిశీలిస్తూ కూడా కౌంటింగ్ అంటే పోలింగ్ కేంద్రానికి అయితే లోనికి ఎలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా అధికారులు కూడా తనిఖీ చేస్తూ అంటే పోలింగ్ నమోదుకు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పోలింగ్ పత్రాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాల్లో తొలిసారి అంటే ఓటు వేసే క్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అది ఒక్కొక్క ఓటుకు దాదాపుగా 3 నుంచి 4 నిమిషాల సమయం పడటంతో అది ఇప్పుడు పట్టభద్రులు కూడా బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాకు సంబంధించినటువంటి 118 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. భారీగా పోలింగ్ సంబంధించినటువంటి అంటే ప్రతిష్టమైన బందోబస్తు నడుమ మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు కూడా ప్రత్యేకంగా సీసీటీవీ సర్వేలెన్స్లో పర్యవేక్షణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ప్రత్యేకంగా సెక్టోరియల్ అధికారులతో పాటు అయితే ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత వెంటనే దీనికి సంబంధించిన ఈవీఎం బాక్సులను కూడా ప్రత్యేకంగా ఏదైతే నల్గొండ కేంద్రానికి అయితే తరలిస్తారు
నిర్వహిస్తారు. అయితే 5వ తారీఖున మాత్రం దీనికి సంబంధించిన కౌంటింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం కొంత మందకోడిగా సాగినప్పటికీ ఇప్పుడు మాత్రం ఇటు ఏదైతే పట్టభద్రులు మాత్రం భారీగా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఎక్కువగా అంటే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 54 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 54 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇప్పటికే పటిష్టమైన బందోబస్తు నడుమైతే ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. అధికారులు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రం ఇదంతా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా నడుమ మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు అయితే చేస్తున్నారు. ప్రత్యేకంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు అయితే ఈ పోటీలో అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 54 మంది అభ్యర్థులు మాత్రం పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా 3 జాతీయ పార్టీల మధ్యనే ఈ పోటీ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి 2 నాయకులు పోటీ చేస్తున్నప్పటికీ వారంతా కూడా ప్రచారంలో కొంత వెనుకడుగు వేశారు. ఇక పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, అదేవిధంగా అటు బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఏదైతే బీజేపీ పార్టీ నుంచి అటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఇప్పటికే నెట్వర్క్ అదేవిధంగా వారి ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో వారి నెట్వర్క్ ఉండటంతో ప్రత్యేకంగా ఇప్పటికే ప్రచారాలు కూడా నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా ప్రత్యేకంగా రప్పించుకొని అదేవిధంగా జాతీయ నాయకులతో పాటు అటు రాష్ట్ర నేతలతో కూడా ప్రత్యేకంగా ప్రచారం కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 10 గంటలకు సంబంధించి ఇప్పటికే 10% 3-4 అంటే పోలింగ్ శాతం నమోదని చెప్పేసి అయితే అధికారులు వెల్లడించారు. మరికొద్ది గంటల్లో మాత్రం పోలింగ్ శాతం కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా సాయంత్రం 4 గంటల వరకు మాత్రం ఎవరైతే పోలింగ్ కేంద్రాలు ఉంటారో వారందరికీ కూడా ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాల్లో 52 మంది అభ్యర్థులు ఉండడంతో ప్రత్యేకంగా ఓటుకు ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా కొంత ఇబ్బందులు అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఇక పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏదైతే వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి కావచ్చు అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు అయితే చేశారు. ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక ఇటు బందోబస్తు నడుమ కూడా పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ అయితే కొనసాగే అవకాశం అయితే జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.